హాయ్ అండి, వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతి గురించి ఒక ముఖ్యమైన టాపిక్ని అయితే మీ అందరికీ తీసుకువచ్చానండి. ఇక్కడ మనం చూస్తున్నది మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది. మనమైతే ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఐకానిక్ టవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అడగటం జరిగింది. దానిలో భాగంగా ఈ వీడియోని అయితే చేస్తూ ఉన్నానండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే వీడియోకి ఒక లైక్ వేయండి. ఇక మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దామండి. రాజధాని అమరావతిలో గడిచిన వారం రోజుల నుంచి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఈ వర్షాలు కురిసినప్పుడు ఇలాగా ఈ ఐకానిక్ టవర్సు మరియు హైకోర్టు భవనం ఇలా శాశ్వతమైనటువంటి ఈ భవనాల దగ్గర పునాదులలో ఇలా నీరైతే చేరిపోయిందండి. ఇది పరిస్థితి ఇప్పుడైతే రాజధాని అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మనందరం ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలి అని అంటే, గడిచిన వారం రోజుల నుంచి రాజధాని అమరావతిలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఇలా పునాదుల్లోకి నీరు వచ్చాయి. వీటిని చూయించి సోషల్ మీడియా వేదికగా కానీ, ప్రధాన పత్రికలలో కానీ, ప్రధాన మీడియా వ్యవస్థలో కానీ కొన్ని ఛానల్స్ వారు రాజధాని అమరావతి మునిగిపోయింది, నీటిపై తేలియాడే రాజధాని, ఇలాగా రకరకాలుగా రాజధాని అమరావతిని నెగిటివ్గా స్ప్రెడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారండి. ఇప్పుడైతే మనం దానిపైన క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏది నిజం? నిజంగానే రాజధాని అమరావతి అనేది మునిగిపోయే ప్రాంతంలో ఉందా, నీటిపై తేలియాడే రాజధాని, ఈ చిన్నపాటి వర్షానికే రాజధాని అమరావతి మునిగిందా అనే విషయాలపైన ఈరోజు మనం మాట్లాడుకుందామండి. క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ హైకోర్టు భవనం కానీ, ఈ ఐకానిక్ టవర్స్ కానీ, వీటి నిర్మాణం కోసం 2014-2019 మధ్య కాలంలో వీటిని నిర్మించడానికి పునాదులను అయితే తవ్వారండి. ఎంత లోతును తవ్వారంటే 25-30 అడుగుల లోతుకైతే మనం చూస్తున్నాం కదా. రోడ్డు లెవెల్ నుంచి 25-30 అడుగుల లోతుకైతే తవ్వడం జరిగింది. అంతేకాకుండా రాఫ్ట్ ఫౌండేషన్ కూడా చాలా లోతుగా వేయడం అయితే జరిగింది. అయితే అక్కడతో పనులు ఆగిపోవటం వలన ఆ 30-25 అడుగుల పునాది గోతులు అనేవి అలాగే ఉండిపోయాయి. చూస్తున్నారు కదా. ఇంతకుముందు ఇక 2 నెలల క్రితమే డీవాటరింగ్ ప్రక్రియ ద్వారా ఈ వాటర్ అన్నిటినీ కూడా బయటికి పంపించి వేయడం జరిగింది. పంపించి వేసిన తర్వాత దృశ్యాలు ఎలా ఉన్నాయో కూడా మన ఛానల్లో చూసాం. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ఐకానిక్ టవర్ ఏదైతే ఉందో, డీవాటరింగ్కి ముందు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండేది. మనకి ఆ వాటర్ లెవెల్ మార్కులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే డీవాటరింగ్ తర్వాత ఇవన్నీ బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ చిన్నపాటి వర్షానికే ఇది మునిగిపోయింది అని సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఈ 25-30 అడుగుల లోతులో గోతులు తీయటం వలన ఈ చుట్టుపక్కల కురిసినటువంటి వర్షపు నీరంతా కూడా ఈ గోతుల్లోకి వచ్చి చేరుతుంది. ఈ గోతులలోకి, ఈ పునాదుల్లోకి వచ్చి చేరడం అయితే జరుగుతుంది. నిజమే కదా. ఇది ప్రకృతి సహజమే కదా. ఎక్కడైతే గోతులు డౌన్ ఉంటుందో ఆ ప్రాంతానికి వర్షపు నీరు రావడం అనేది సహజం. లేదంటే ఇదేమన్నా కొండ మీదకి వెళ్తుందా? వాటరు వర్షపు నీరు అనేది పల్లానికే వస్తుంది, కానీ మెరక మీదకైతే పోదు. దానిలో భాగంగానే ఇక్కడైతే ఈ ఐకానిక్ టవర్స్ పునాదులలోకి నీరు వచ్చి చేరుతుంది. అంతేలే, కానీ ఇక్కడ ఎలాంటి మునక అనేది ఏది మునిగిపోలేదు. మనం ఎప్పుడు బాధపడాలి, ఎప్పుడు భయపడాలి అంటే, కృష్ణానది నుంచి నీరు డైరెక్ట్గా కృష్ణానది పొంగి ఆ నీరు ఇలాగా ఐకానిక్ భవనాలు లేదంటే ఇప్పుడున్నటువంటి సచివాలయాలు, హైకోర్టులు ముంచెత్తితే అప్పుడు మనం భయపడాలి. కానీ ఎప్పుడైతే వర్షం కురిచిందో అదంతా కూడా పల్లపు ప్రాంతంలోకి వస్తుంది. ఈ 25-30 అడుగుల లోతు కలిగినటువంటి ఈ పునాదులు పల్లపు ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతంలోకి వచ్చి ఆగిపోయినాయి. మరలా వీటన్నిటిని బయటకి పంపించి వేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంతేలే కానివ్వండి, ఇక్కడ ఎలాంటిదేది మునగలేదు. దీనిపైన ఎలాంటి నెగిటివ్ ప్రచారం అయితే చేయొద్దు. ఇంకా మనం ఇంకాస్త క్లియర్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ ఐకానిక్ భవనాలని చూపించి ఇది మునిగిపోయే ప్రాంతం అని అంటే, విజయవాడకి మొన్న వచ్చినటువంటి ఫ్లడ్లో చాలా నష్టం జరిగింది. అందువలన విజయవాడ నగరాన్ని నిర్మించిన వారిని తిట్టాలా, లేదంటే బెంగళూరు ఈ వర్షానికే చాలా ఇబ్బందులు పడుతుంది, మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అయితే బెంగళూరు నగరాన్ని నిర్మించిన వారిని తిట్టాలా, లేదంటే చెన్నై నగరం ప్రతి సంవత్సరం వర్షాలకి చెన్నై నగరం అనేది అతలాకుతలం అవుతుంది, చెన్నై నగరాన్ని నిర్మించిన వారిని తిట్టాలా,
ఇవన్నీ ఏది కాదండి, ఇది ప్రకృతి సహజం. ప్రకృతి సహజంగా జరిగే వాటిని ఎవ్వరూ ఆపలేరు. ఈ ఐకానిక్ టవర్సు, హైకోర్టు భవనాలని నిర్మించడం కోసం కాంట్రాక్ట్ సంస్థలకైతే పనులు అప్పగించడం జరిగింది. వారే ఇప్పుడు పనులు మొదలు పెట్టడం కోసం ఈ నీటినంతా కూడా బయటికి పంపించి వేసే ప్రక్రియ జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్నదేమో హైకోర్టు భవనానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇది. ఒకసారి పనులన్నీ స్పీడ్ అందుకొని ఈ పునాదులు నిర్మించడం పూర్తిగా అయిపోయిన తర్వాత వీటన్నిటినీ కూడా పూడ్చి వేసినట్లయితే ఇక్కడ ఒక్క చుక్క కూడా నీరు ఉండదండి. మనం చూస్తూనే ఉన్నాం, రోడ్డు లెవెల్ నుంచి 25-30 అడుగుల కిందకి ఉండటం వలన ఈ నీరంతా కూడా ఇలా చేరిపోతుంది. అంతేలే కానీ ఇక్కడ ఎలాంటి నష్టము జరగలేదు. ఇంకా చాలా చాలా నెగిటివ్ అయితే జరుగుతుందండి. వందల వేల కోట్ల రూపాయలతో ఈ నీటినన్నింటినీ బయటికి పంపించి వేసి ప్రభుత్వానికి, ప్రజలకి చాలా నష్టం చేస్తున్నారని అంటూ ఉన్నారు. అలా ఏం లేదండి. మొట్టమొదటిసారి డీ వాటరింగ్కే 80 లక్షలు ఖర్చు ఉందండి. ఇప్పుడేమో ఈ వాటర్ అంతా కూడా కాంట్రాక్ట్ సంస్థలు ఏవైతే నిర్మాణ కాంట్రాక్టులు దక్కించుకున్నాయో ఆ కాంట్రాక్ట్ సంస్థలే ఈ నీటన్నిటిని బయటికి పంపించి వేస్తున్నాయి. ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చు కూడా లేదండి. ఇక్కడ మనం చూడొచ్చు పరిస్థితి ఎలాగుంది ఏంటి అనేది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ నెగిటివ్ ప్రచారాన్ని నేను చూసి దానిపైన ఒక వివరణతో కూడినటువంటి సమాధానం మీ అందరికీ చెప్పాలని ఇలాగా ఈ వీడియోనైతే చేస్తూ ఉన్నానండి. ఈ వివరణ, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరింత రాజధాని అమరావతి వార్తల విశేషాల కోసం పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధానిలో జరిగే ప్రతి వార్త కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. ఖచ్చితమైనటువంటి సమాచారంతో మీకు సమాచారాన్ని అందిస్తూ ఉంటానండి. అందరికీ మరొక్కసారి నమస్కారం.